సావెల్లేపురం మండలం కనమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు చీఫ్ విప్ జీవి. వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రమాదాల నివారణకు ఏం చేయాలో కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావుతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. మృతదేహాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ, ప్రమాదంలో కారు మంచికి చెందిన ఒకే కుటుంబం నుండి 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలు కావటం కలిచివేసిందన్నారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ద్వారా మృతుల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా సాయానికి అవకాశం ఉన్న మార్గాలు చూస్తున్నామన్నారు. ఇదే సమయంలో వర్షాకాలం నేపథ్యంలో వాహనాలు డ్రైవ్ చేస్తున్న సమయంలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతంలో మేజర్ యాక్సిడెంట్ కావడం, ఒకే యాక్సిడెంట్లో 4 దుర్మరణం పాలవటం చాలా బాధాకరం. కారు మంచికి చెందినటువంటి బత్తుల బ్రహ్మయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4, బత్తుల బ్రహ్మయ్య, అంజమ్మ, నాగమూర్తమ్మ, ముత్యాలమ్మ, ఈ 4 కూడా ఆటోలో ఉండి వినుకొండ వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి బొలారో వెహికల్ వచ్చి ఢీకొనడంతో వర్షం పడతా ఉంది. యాక్సిడెంట్ జరగటం వలన 4 చనిపోవడం జరిగింది. అట్లాగే రెండో వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంజరీస్, 4కి ఇంజరీస్ తగిలినాయి. సో ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్ కావడం చాలా బాధాకరం. ఈరోజు యాక్సిడెంట్ నివారణకు, యాక్సిడెంట్లు తగ్గించడానికి అంటే ప్రభుత్వం నుండి దీనికి చర్యలు చేపడతాం. అట్లాగే డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బండ్లు స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అతివేగాన్ని తగ్గించుకొని వెహికల్ నడపడం వలన సేఫ్టీ ఉంటుంది. చాలా హృదయ విదారకంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆ కుటుంబ సభ్యులందరికీ, వాళ్ళకు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఈ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి చూస్తే. అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి బంధువులు 4, ఒకే కుటుంబంలో 4 చనిపోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం. మరో యాక్సిడెంట్లో మరి బత్తుల సాంబయ్య, మారెళ్ళవారిపాలెం, తెలుగుదేశానికి కూడా ముఖ్య కార్యకర్త, బీసీ నాయకుడు, అతను కూడా వేరే రోడ్డు ప్రమాదంలో అతను చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు ఆ కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం వాళ్ళకి అందిస్తాం. అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ నుండి వాళ్ళకి ఇన్సూరెన్స్, వాళ్ళకి సభ్యత్వ ఇన్సూరెన్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏమైతే రావాలో అవి కూడా తప్పనిసరిగా వాళ్ళకి అందే విధంగా చేపడతాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం. చాలా బాధాకరం. ఒకే రోజు మరి 5 దుర్మరణం పాలవటం అనేది విచారించదగ్గ విషయం. మరి ఈ యాక్సిడెంట్లు అనేవి కొంత స్వయంకృత అపరాధం, కొంత చూసినట్లయితే ఈ ఆటోలో ప్రయాణించేటప్పుడు కూడా ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నారు. అప్పటికి పోలీసు వారి చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా కొంత అనుకోని రీతిన జరుగుతుంది. నిన్న కూడా వర్షం పడతా కూడా అనుకోని రీతిన 2 యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి బత్తుల కుటుంబం, బీసీ సోదరులు, వీరు కూడా అందరు కూడా 5 కూడా బీసీ సోదరులు మరణించడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యుల వారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా తక్షణ సహాయంగా వారికి మట్టి ఖర్చుల కింద ఆయన వ్యక్తిగతంగా కుటుంబానికి 10,000 రూపాయలు సహాయం చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా
వారు తప్పనిసరిగా ఏదైతే టీడీపీ సభ్యత్వం ఉందో అదే విధంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి పరిహారాన్ని కూడా వారికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారి కుటుంబంలో ఏదైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన కూడా వారు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటే ఇది తప్పనిసరిగా పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఈ ఆటోల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మనవి చేస్తాం.